హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం లట్కన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 ఇంచుల వెడల్పున్న క్లాత్ని తీసుకోండి. పొడవు మీ ఇష్టం, ఎంత కుచ్చు రావాలంటే అంత కుచ్చుకు తగ్గట్టు తీసుకోవాలి. నేనైతే 15 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. అలా రెండును ఫోల్డ్ చేసేసి నీట్గా స్టిచ్చింగ్ వేయండి. మొత్తం స్టిచ్ చేసుకోవాలి చివరి వరకును. అలానే స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు నార్మల్ నీడిల్లో దారం ఎక్కించుకొని, ఇదిగో నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో ఈ చివరి నుంచి అలా ఆ చివరి వరకును ఇలా కుచ్చు పెట్టుకొని నీడిల్ అందులో పెట్టి కుచ్చు వచ్చేటట్టు స్టిచ్ చేయండి. అలా లాస్ట్ వరకు వీడియో చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేయొద్దు. మొత్తం స్టిచ్ చేసేయాలి. 15 ఇంచెస్ క్లాత్ మొత్తము 50 స్టిచ్చింగ్ చేసుకొని మొత్తం కూడాను చేయితో ఇప్పుడు నీట్గా కుట్టుకుంటే కుచ్చు టైప్లో వస్తుంది నీట్గా. స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుందండి. నేను స్పీడ్లో పెట్టలేదు, మీకు అర్థం కావడం కోసం. కొత్త వాళ్ళకి అర్థం కావడం కోసమే స్పీడ్లో పెట్టలేదు, కటింగ్ చేయలేదు. అలా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మొత్తం చూపిస్తున్నాను. కంప్లీట్ అయిందండి. ఇప్పుడు చివర అంచులు ఉంటాయి కదా, అవి స్టిచ్ చేసుకోవాలి. అవి మిషన్తో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అది లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి మనము. ఆ కుట్టు గట్టిగా లాగండి, లాగితేనే మనకు బాగా కుచ్చు నీట్గా ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసాం కదా, అది లోపలికి వెళ్ళిపోవాలి. ప్రీవియస్ వీడియోలో తాడు ఎలా లాగాలో మీకు చూపించాను కదా, డోరీ తాడు అంటే డోరీ అంటారు, ఎలా లాగాలో చూపించాను. అది ఆ తాడు ఇప్పుడు ఈ కుచ్చు లోపల పెట్టుకోవాలి. చూడండి, అంతా కుచ్చులో వచ్చింది కదా చక్కగా. నీడిల్ మాత్రం కట్ చేయొద్దు, దారం అలానే ఉండిని. ఇప్పుడు మనం ఆ తాడు లోపల పెట్టుకోవాలి. కింద వైపు నుంచి పైకి వెళ్ళేటట్టు పెట్టాలి, కొద్దిగా ఎక్కువ పెట్టొద్దు. అది అలా పెట్టి ఇప్పుడు మొత్తం గట్టిగా పట్టుకొని, ఇప్పుడు నీడిల్ ఉంది కదా దాంతో ఒక 6-7 టైమ్స్ కూడా నీట్గా అది ఆ డోరీ ఉంది కదా అది బయటికి రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూత్తో గట్టిగా స్టిచ్ చేయండి, లాగండి గట్టిగాను. లాగితే నీట్గా స్టిచ్ అవుతుంది, అది ఎప్పటికీ ఊడదు. ఇంకా మనం స్టిచ్ చేసి ప్రతిసారి కూడాను డోరీతో కలిపి ఈ కుచ్చులు డోరీ అన్నీ కలిపి స్టిచ్చింగ్ చేయాలి. చూడండి, డోరీకి మాత్రం విడిచిపెట్టద్దు, డోరీ కలిసినట్టు స్టిచ్చింగ్ చేయండి. ఇప్పుడు ఎక్కడైనా ఇంక మిగిలి ఉంటే ఆ కుచ్చులు కూడా కలిపి స్టిచ్చింగ్ చేయండి. స్టిచ్చింగ్ చేసే ప్రతి సైడ్ కూడా గట్టిగా సూది లాగండి, లాగితేనే కుచ్చు దగ్గర అవుతుంది. నీట్గా దగ్గర అయ్యింది చూడండి చక్కగా. ఇది కొంచెం బయటకు వచ్చింది, ఇప్పుడు అందులో కలిపి మళ్ళీ స్టిచ్ చేసుకుంటున్నా. ఎంత గట్టిగా లాగితే కుచ్చు అంత దగ్గర వస్తుందండి. కంప్లీట్ అయింది. ఇప్పుడు నీడిల్ తీసి మంచిగా చేతితో రెండు పొరలు దారం పెట్టాం కదా, విడదీసి మంచిగా చేతితో ముడి వేసుకోండి. లాస్ట్కి కట్ చేసుకుని అయిపోయింది. చూడండి నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి
కోన్ టైప్లో క్లాత్ 4 సైడ్లు 2 ఇంచెస్ కట్ చేసుకోండి క్లాత్ని. చూడండి ఇలా పెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ క్లాత్ని డోరీ సైడ్ పెట్టి డోరీకి పెట్టి అదే మనం కుట్టుకున్నాం కదా కుచ్చు దానికి పెట్టి కొంచెం క్లాత్ విడిచిపెట్టి డోరీకి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి మిషన్తో. ఇప్పుడు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేయండి అక్కడ. కిందన మనం కుచ్చులు కనిపించకుండా ఉండడానికి కిందన కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు అది రివర్స్లో చేయాలి. మనకి ఎన్ని కోన్స్ కావాలంటే అన్ని కోన్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టమది. నేనైతే 2 పెడుతున్నా. ఇప్పుడు కుచ్చులన్నీ ఇందులో కవర్ అయిపోతే లోపలికి అన్నీ వెళ్ళిపోయినట్టు కూడాను నీట్గా లాగండి. ఈ కోన్ది కుచ్చులు లోపలికి వెళ్ళిపోతాయి, మరి ఇంకా కనిపించదు. ఏం మనం చేతితో కుట్టినట్టు ఏం కనిపించదు, నీట్గా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ఇంకొకటి కోన్ కూడాను స్టిచ్ చేసుకోవాలి. మీకు 1 కోన్ చూపించాను కాబట్టి 2 కోన్ స్టిచ్చింగ్ చూపించట్లేదు. ఇంకొక కోన్ స్టిచ్ చేసి అది కూడాను రివర్స్ చేసుకోవాలి. చూడండి రివర్స్ అయిపోయింది. ఇప్పుడు 2 కోన్స్ వేసుకుని అలా ఎన్నైనా మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. చూడండి ఎంత బాగా